పోలీసులను తీసుకుని ఇప్పుడున్నటువంటి ఇతకాని సమాజం ఏసీని తీసుకుని ఉమెన్స్ కాలేజీల్లోకి చొరబడి ఉమెన్స్ కాలేజీలో పిల్లలు భోజనాలు చేసే సందర్భంలో హాస్టల్లోకి వెళ్ళి ఈ హాస్టల్ ఇతకాని సమాజం కింద ఉంది, మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పి నానా రకమైన బీభత్సం చేశారు. విద్యార్థుల్లో అమ్మాయిలు ఎగ్జామ్ సందర్భంలో భోజనం చేసే సందర్భంలో ఈ పోలీసులు ఈ హడావిడి బయట నుంచి వచ్చిన పాలక మండలి సభ్యుల హడావిడి చూసి భయపడి విద్యార్థి సంఘంగా ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ నాయకులకి ఫోన్ చేస్తే ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థుల విషయాలు కనుక్కోవడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఏసీ ఎంత దుర్మార్గంగా మాట్లాడారంటే గోండాలు వస్తారా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. నేను అడుగుతా ఉన్నాను, మీరు వీరేశలింగం గారు వీలునామా చదివారా? వీరేశలింగం గారు ఆశయాలు చదివారా? జీవోలు చదివారా? ఆ ఆశయాల కోసం ఎవరు పనిచేస్తూ ఉన్నారు? నేను పూర్వ ఎస్ఎఫ్ఐ నాయకుడిగా పనిచేశాను. నేను ఎస్కేవిటి డిగ్రీ కాలేజీలో పూర్వ విద్యార్థిగా ఉన్నాను. 1994-97 విద్యా సంవత్సరంలో డిగ్రీ చదివాను. ఈరోజు నా పక్కన పవన్ ఎస్కేవిటి డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదివాడు. ఆయన ఎస్ఎఫ్ఐ పూర్వ నాయకుడిగా ఉన్నాడు. ఈ రాజమండ్రిలో దాదాపు 1990 నుంచి ఇప్పటిదాకా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం విద్యార్థి సమస్యల మీద నికరంగా పనిచేసిన సంఘం. ఏ ఎమ్మెల్యే ఏ ప్రజాప్రతినిధులు ఎప్పటిదాకా ఎస్ఎఫ్ఐని గోండాలుగా మాట్లాడిన దాఖలా లేదు. ఒక అసిస్టెంట్ కమిషనర్ గోండాలను మాట్లాడి ఇవాళ పోలీసులను తీసుకొచ్చి అక్రమంగా కేసు పెడతారా? ఏం చేశారు ఎస్ఎఫ్ఐ నాయకులు? పిల్లలకు సమస్య వచ్చిన పిల్లలు పిలిస్తే రావడం తప్ప మీరు చొరబడ్డారు. ఒక గవర్నమెంట్ కాలేజీలో ప్రిన్సిపల్ లేని సమయంలో అమ్మాయిల హాస్టల్లోకి ఇవాళ మగవాళ్ళు అందరూ చొరబడాల్సిన అవసరమే వచ్చింది. నిజంగా అది మీ కిందే ఉంది అనుకున్నప్పుడు మీరు పాలక మండలి ప్రభుత్వం వేసిన పాలక మండలే కదా, మీరు ప్రభుత్వంతో మాట్లాడి డిగ్రీ కరెస్పాండెంట్తో మాట్లాడుకుని అది మీకు తెచ్చుకునే పని చేయొచ్చు కదా. చొరబడాల్సిన అవసరమే వచ్చింది, తాళాలు వేయాల్సిన అవసరమే వచ్చింది మీకు. మీరు చొరబాటు చేసి ఇవాళ విద్యార్థి సంఘం నాయకుల మీద కేసులు పెట్టే పరిస్థితి తీసుకొస్తారా? అంటే ఇవాళ నేను విద్యార్థి సంఘం తరపునో లేకపోతే పిల్లల తరపునో వీరేశలింగం గారి ఆశయం అమలు చేయాలని నేను ప్రెస్ మీట్ పెట్టాను, నా మీద కూడా కేసు పెడతారా? ఇదే నా పద్ధతి అని అడుగుతా ఉన్నాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు ఇతరులు కూడా ఆలోచించండి. ఈ పాలక మండలి హితకారిణి సమాజానికి ఆదిరెడ్డి అప్పారావు గారు చైర్మన్గా చేశారు, తర్వాత బుడ్డి శ్రీనివాస్ గారు చైర్మన్గా చేశారు. దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి మంచి పనులు చేశారు. ఆదిరెడ్డి అప్పారావు గారు చేశారు, బుడ్డి శ్రీనివాస్ గారు కూడా చేశారు. కానీ నేను చైర్మన్గా ఇచ్చిన వాళ్ళ చైర్మన్గా అడుగుతూ ఉన్నాను, మీరు మీ ఎమ్మెల్యే గారు తండ్రి గారు చేసిన మంచి పనులన్నింటినీ చెరిపేదలుచుకున్నారా చైర్మన్ గారని అడుగుతూ ఉన్నాను. ఇవాళ ఈ రకమైన పనులు చేసుకొచ్చి వీరేశలింగం విద్యా సంస్థలు రోడ్డుకి ఇచ్చే పని చేస్తారా అని అడుగుతా ఉన్నాను. మీరు పాలక మండలి ఎన్నికయ్యారు. వీరేశలింగం గారేమో స్త్రీల విద్య కోసం యావదాస్తిని దారపోసాడు, యావదాస్తిని దారాదత్తం చేశాడు. మీరు పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పాలక మండలి ప్రమాణ స్వీకారం చేశారు. నేను అడుగుతా ఉన్నాను, మీ పాలక మండలి ప్రమాణ స్వీకారం ఖర్చు డబ్బులు హితకారిణి సమాజం డబ్బులా మీ సొంత డబ్బులా? నిజంగా మీ సొంత డబ్బులు అయితే మీ సొంత డబ్బులు కూడా అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం వచ్చింది. వీరేశలింగమే ఆస్తి అంతా దానం చేస్తే ఆ ట్రస్ట్ని కాపాడటం కోసం వచ్చిన మీరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రమాణ స్వీకారాలు దేనికని అడుగుతూ ఉన్నాను. ఇది రాజకీయం కాదా అని అడుగుతూ ఉన్నాను. వీరేశలింగం ఆశయాలు నెరవేర్చడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రమాణ స్వీకారాలు చేస్తారా? ఏ రకమైన పద్ధతి ఇది? ఏ రకమైన వ్యవహారం ఇది? అందుకని పాలక మండలి సభ్యులు మీరు విద్యార్థి సంఘాల నాయకులు గోండాలు అనకండి. మీరు వాస్తవాలు తెలుసుకొని చెప్పండి. నేను చెప్పదలుచుకుందేమంటే రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారు మీరు వాస్తవాలను పరిశీలన చేయండి. పరిశీలన చేసి ఈ వీరేశలింగం గారి ఆశయాల్ని ఆదిరెడ్డి అప్పారావు గారు ఎట్లయితే నిలబెట్టడానికి పనిచేశారో అదే పద్ధతిలో మీరు ఈ పాలక మండలి చేత కూడా పనిచేయించని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ఇవాళ కూడా మేము చెప్పదలుచుకుంది అంటే వీరేశలింగం గారి ఆశయాలు నెరవేర్చడం అంటే ఇవాళ మన కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఎస్కేవిటి కాలేజీ స్కూలు వాటిని కూడా గవర్నమెంట్లో విలీనం చేయండి. ఎందుకంటే అవి అన్ఎయిడెడ్లో ఉండిపోయి కొనారిల్లిపోయినాయి. కాలేజీలు అసలు పిల్లలు లేకుండా ఉపాధ్యాయులకి జీతాలు లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాటిని కూడా ఇవాళ దీంట్లో విలీనం చేసి ఆయన ఆశయాల్ని చిరకాలం నిలబడేలాగా అందులో పిల్లలు చదువుకునేలాగా దానికి నిలబెట్టాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పోలీసులు అనవసరమైన జోక్యం చేసుకుని ఇవాళ ఎవరో చెప్పారని చెప్పని తప్పుడు కేసులు పెట్టద్దు, తప్పుడు కేసులు విత్డ్రా చేసుకోండి. లేకపోతే రాజమండ్రిలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలను అఖిల పక్షాలను సమీకరించి ఈ తప్పుడు కేసులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తామని కూడా తెలియజేస్తాను.